హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4కి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ మంచిగా అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఎవరైతే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రిపేర్ అవుతున్నారో ఆ పుస్తకాలన్నీ కూడా మీరు పక్కన పడేసేయండి, లేకపోతే కాల్ చేసేయండి. ఎందుకంటే రీసెంట్గా టీజీపీఎస్సీ వాళ్ళు ఆ బుక్స్ అంత అథెంటిక్ సోర్సెస్ కాదు అని చెప్పింది. సో ప్రశాంతంగా మీరు మీ ఇళ్లలో పడుకోండి. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మనకి టీజీపీఎస్సీ వాళ్ళు ఎలాగో విఫలమయ్యారు కాబట్టి ఆప్షన్ పెడతారనమాట. ఓకేనా? ఆప్షన్ పద్ధతిలో మనం పోస్టులు ఏవైతే ఉంటాయో అవి మనం కొనుక్కోవచ్చు. గ్రూప్ 1 పోస్ట్కి సమ్ 25 lakhs ఆర్ 30 lakhs అలా పెట్టే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాస్ ఇంకా నోటిఫికేషన్ లేదు కూడా ప్రాపర్గా అవ్వట్లేదు కాబట్టి. ఓకేనా? సో కొద్దిగా అయినా టీజీపీఎస్సీ వాళ్ళకి మానవత్వం ఉండాలండి. సో ఒకసారి నేను నా స్క్రీన్ షేర్ చేసి రీసెంట్గా జరిగిన ఇష్యూస్ని ఒకసారి షేర్ చేస్తాను, చూడండి. యా, ఐ థింక్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనకి ఇక్కడ తెలంగాణ టుడే న్యూస్ పేపర్లో, అంటే రీసెంట్గా మీ అందరికీ తెలుసు, టీజీపీఎస్సీ యొక్క కోర్ట్ కేసు, అంటే క్వశ్చన్స్ ఏవైతే తప్పు ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ వాటికి అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాటికి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు రిఫరెన్స్ కింద తీసుకుంటే టీజీపీఎస్సీ వాళ్ళు ఏమన్నారో మీకు ఇక్కడ స్టేట్మెంట్స్లో కనిపిస్తుంటాయి. సో ఒకసారి ఇక్కడ కంప్లీట్ మ్యాటర్ చదువుతాను, చూడండి. జాబ్ aspirants in a fix over Telugu Academy books. The confusion among the aspirants arose after TGPSC informed the High Court that the books of Telugu Academy, a government institution, could not be treated as an authentic source in a కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పేసి అన్నారు. సో ఈ స్టేట్మెంట్ మనం ఒకసారి తెలుగు అకాడమీ బుక్స్ లో చూసుకున్నట్లయితే, ఓకేనా? సో ఒకసారి ఒక్కొక్క బుక్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇక్కడ తెలంగాణ హిస్టరీ బుక్ అండి. ఓకేనా? సో ఈ హిస్టరీ బుక్ రాసిన ఆథర్స్ ఎవరండి? ఇక్కడ ఇక్కడ మనకి రిటైర్డ్ ప్రొఫెసర్ వి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. తర్వాత దయాకర్ రావు గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ గారు ఉన్నారు. తర్వాత ఇక్కడ కనిపించే పేర్లన్నీ కూడా మంచిగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు సీనియర్ లెక్చరర్లు అండ్ అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ కలిస్తేనే ఒక బుక్ అనేది తయారవుతుంది అనమాట. ఓకేనా? సరే, తయారైన బుక్కి మనకి ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారు తెలుగు అకాడమీ వాళ్ళు అంటే, ఇక్కడ ఒకసారి కేర్ఫుల్ గా చూడండి. ఈ తెలుగు అకాడమీ అనేది మనకి 1991 నుంచి ఉంది. ఓకేనా? 1991 నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి పుస్తకాలు తయారు చేసి 1999 నుంచి తెలుగు అకాడమీ వాళ్ళు ఇంటర్మీడియట్ బుక్స్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇదే కాకోకుండా ఇక్కడ చూడండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి ఈ పుస్తకాలు అనేది తయారు చేస్తున్నారు. సో ఇక్కడ రాశారు చూడండి. ఇన్ ద పాస్ట్ తెలుగు అకాడమీ హ్యాస్ ప్రిపేర్డ్ అండ్ పబ్లిష్డ్ క్వశ్చన్ బ్యాంక్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ వేరియస్ యూనివర్సిటీస్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, సైకాలజీ, జనరల్ స్టడీస్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని వాళ్ళే క్లియర్ గా ఇచ్చారు. తర్వాత ఇన్ దిస్ సిరీస్, అంటే ఈ బుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే హిస్టరీ బుక్ గురించి, తెలంగాణ హిస్టరీ బుక్ గురించి వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇన్ దిస్ సిరీస్ దిస్ బుక్ హ్యాస్ బీన్ కేర్ఫుల్లీ ప్రిపేర్డ్ బై యూటిలైజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ ఎమినెంట్ స్కాలర్స్. అంటే పైన మెన్షన్ చేసిన స్కాలర్స్ ని యూటిలైజ్ చేసుకొని, అంటే ప్రొఫెసర్స్ కానివ్వండి, సీనియర్ టీచర్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఈ కొత్త టీజీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ సిలబస్ ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేశారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇదే కాకుండా ఇక్కడ ఏమంటున్నారు, we hope that this book will not only be useful for competitive exams conducted at various levels, but also for the students attending the national level exams like యూపీఎస్సీ, అంటే సివిల్ యూపీఎస్సీ అండ్ అలాగే యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా పనికొస్తుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా రాశారు. మరి ఇలాంటి పుస్తకాలని తీసుకొచ్చి టీజీపీఎస్సీ వాళ్ళు ఎందుకు అథెంటిక్ సోర్స్ కాదని చెప్పేసి చెప్పారో అర్థం కావట్లేదు. ఐదర్ అక్కడ టీజీపీఎస్సీ వాళ్ళు పిచ్చోళ్ళు అవ్వాలి, లేదా ఇక్కడ ఈ బుక్ రాసిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పిచ్చోళ్ళు అవ్వాలి, లేదా ఎర్రిపప్పల్లాగా ప్రిపేర్ అయ్యే మన స్టూడెంట్స్ అందరూ పిచ్చోళ్ళు అవ్వాలి. ఎందుకంటే స్టూడెంట్స్ జీవితాలతో ఇలా ఆడుకుంటారు, నాకు అర్థం కాదు. కష్టపడి పేరెంట్స్ అంటే వాళ్ళ కష్టంతో వచ్చిన హార్డ్ ఎర్న్డ్ మనీని వాళ్ళు తీసుకొని వచ్చి హైదరాబాద్లో లేకపోతే హైదరాబాద్లో అకాడమీస్లో కోచింగ్ తీసుకొని, లేదా రూముల్లో ఉంటూ స్టడీ రూములకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి సరిగ్గా తిండి తిప్పలు లేకుండా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ జీవితాల్లో ఇలా నిప్పులు జరుగుతున్నారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇంకేమంటున్నారు మన వాళ్ళు, దానికి అగేన్స్ట్ గా ఇక్కడ రాశారు చూడండి, టీజీపీఎస్సి తప్పులు నిరుద్యోగ జీవితాల్లో నిప్పులు అని చెప్పేసి, విచ్ ఇస్ 100% కరెక్ట్. ఇంకోటి ఇచ్చారు చూడండి, సిగ్గు సిగ్గు సిగ్గు, గ్రూప్ 1లో 150 ప్రశ్నలు తయారు చేయలేనటువంటి టీజీపీఎస్సి అని. సో ఫస్ట్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు, దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని క్యాన్సిల్ అయిపోయింది.
తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, దాంట్లో దాదాపు 30 మిస్టేక్స్ ఉన్నాయండి. లిటరల్లీ మన అకాడమీ యొక్క వీడియో సెక్షన్కి వెళ్తే 30 తప్పులు మనమే బయటకు పెట్టాము విత్ అథెంటిక్ సోర్సెస్ అండి. ఓకేనా? సరే, అథెంటిక్ సోర్సెస్ అంటే మనకి ఏదో బయట ఆథర్ రాసిన బుక్స్ కూడా కాదు, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో నుంచి, ఎన్సిఆర్టీస్ లో నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని మనం మన 30 మిస్టేక్స్ లో ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఆ 30 మిస్టేక్స్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే కేవలం 5 or 6 మిస్టేక్స్ ఉన్నట్టుగా చూపించుకున్నారు. అది పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ ఇప్పుడు కొన్ని జెన్యున్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ మనకి అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు, టీజీపీఎస్సి వాళ్ళు ఒకళ్ళు రేజ్ చేసినా 100 మంది రేజ్ చేసినా అబ్జెక్షన్ ఈజ్ అబ్జెక్షన్. ఓకేనా? ఒక స్టూడెంట్ రేజ్ చేసినా దీంట్లో ఏదో మిస్టేక్ ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీతో దానికి మీరు ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చదివించి దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేశారండి ఇక్కడ, మీరు తయారు చేసే మీరు రిఫర్ చేసే తెలుగు అకాడమీ బుక్స్ పనికిరావు, వికీపీడియా వెబ్సైట్ లాంటివి అయితే మేము కన్సిడర్ చేస్తామన్నారు. అసలు వికీపీడియా అనేది ఒక అథెంటిక్ సోర్స్ అండి? వికీపీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇప్పటికిప్పుడు మీరు వికీపీడియా పేజ్ ఓపెన్ చేసి అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్లో టీజీపీఎస్సి అనేది ఒక వర్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఆ యొక్క వెబ్సైట్లో మీరు అప్డేట్ చేయొచ్చు అనమాట. మరి అప్డేట్ చేస్తే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మేము ఒక వర్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి కొద్దిగానో బుర్ర బుద్ధి ఉండి మాట్లాడాలి. టీజీపీఎస్సీ వాళ్ళు కొద్దిగా కూడా సెన్స్ లేకుండా వాదించడం అనేది అసలు ఎటువంటిగా కోణంలో చూసినా కరెక్ట్ అనిపించట్లేదండి. సో ఇక్కడ చూడండి, ఆర్ తెలుగు అకాడమీ బుక్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అథెంటిక్ ఆర్ నాట్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. బికాస్ మీరు దాదాపుగా ఇంటర్మీడియట్ నుంచి చూసుకున్నట్లయితే, మేమైతే ఇంటర్మీడియట్ లో తెలుగు అకాడమీ బుక్సే ప్రిపేర్ అయ్యండి. నారాయణ ఆర్ చైతన్యలో చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన బుక్స్ అక్కడున్న లెక్చరర్స్ పక్కన పెట్టేసి మీరు తెలుగు అకాడమీ ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. అదే ప్రిపేర్ అయ్యాము, మంచి మంచి స్కోర్స్ వచ్చాయండి. అండ్ డిగ్రీ పిల్లలందరూ కూడా తెలుగు అకాడమీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ కాంపిటేటివ్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తెలుగు అకాడమీ వాళ్ళు బుక్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపించే 80 పేజెస్ ఆఫ్ బుక్స్, ఓకేనా, అంటే ఇక్కడ కనిపించే 80 పేజీల ఆఫ్ పీడిఎఫ్ లో తెలుగు అకాడమీ వాళ్ళు ఏమేం బుక్స్ రిలీజ్ చేశారని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ 78th పేజీలో చూసుకున్నట్లయితే తెలంగాణ హిస్టరీ కానివ్వండి, తెలంగాణ ఎకానమీ కానివ్వండి, వాళ్ళు ఏమి ఇచ్చారండి ఇక్కడ, పోటీ పరీక్షలు అండ్ నిఘంటువులు అని చెప్పేసి ఇక్కడ పోటీ పరీక్షలు ప్రత్యేకత అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకేనా? అంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు అకాడమీ అనేది గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా, ఓకేనా, జియో నెంబర్ 1255 ప్రకారంగా 12th June 1968 ఫామ్ అయిందండి. అంటే అఫీషియల్ గా గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక మంచి బాడీ అని చెప్పుకోవచ్చు దీన్ని. అండ్ దీంట్లో మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, వైస్ చైర్మన్ కూడా మనకి ఇక్కడ మినిస్టర్ యాక్ట్ చేస్తున్నారండి. అలాగే చాలా మంది అఫీషియల్ మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? సో వీళ్ళు మంచి మంచి ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి రాసిన బుక్స్, ఓకేనా, ఆ బుక్స్ ని టీజీపీఎస్సీ వాళ్ళు అథెంటిక్ కాదు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, తెలుగు అకాడమీలో మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటేంటి, రీసెర్చ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అనమాట. ఓకేనా? అంటే ప్రాపర్ రీసెర్చ్ లేకోకుండా ఏ బుక్ కూడా బయటికి రాదు. ఆ బుక్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ప్రూఫ్ రీడింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉన్నాయండి. అది ఐదర్ నాకు తెలిసి టైప్ చేసే వాళ్ళు చేసే మిస్టేక్స్ అనుకుంటాను. బికాస్ ప్రొఫెసర్స్ ఎవరు కూడా అంత మనకేంటి అంత గుడ్డిగా చేయరు అలాంటి మిస్టేక్స్. చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ఆబ్వియస్లీ ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదు కాబట్టి అవి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి అది తప్పు, దీనికి మేము ఈ సోర్స్ కింద రిఫర్ చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి టీజీపీఎస్సీ వాళ్ళు. ఇప్పుడు అలా యాక్సెప్ట్ చేసి ఒక 2-3 క్వశ్చన్లు తప్పు ఉన్నప్పటికీ కూడా ఈజీగా ఒక 5,000 to 6,000 మెంబర్స్ కి అవకాశం అనేది దొరుకుతూ ఉంటుందండి ఇక్కడ. ఓకేనా? బట్ ఐ డోంట్ నో వై టీజీపీఎస్సీ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్. సో ఇంకో బుక్ తీసుకుందాం, తెలంగాణ ఎకానమీ బుక్. మరి ఎకానమీ బుక్ కూడా ఎవరు రాశారండి ఇక్కడ మనకి, ప్రొఫెసర్ ఎస్ లింబాగౌడ్ గారు. ఓకేనా? ఫార్మల్లీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, తెలంగాణ యూనివర్సిటీ అండ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అనమాట, గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నిజామాబాద్. తర్వాత ప్రొఫెసర్ ఎస్ రాధాకృష్ణ గారు, తర్వాత ఎం యాదగిరాచార్యులు గారు, డాక్టర్ కె మోహన్ రెడ్డి గారు, శ్రీ డి బాబురావు గారు, వీళ్ళందరూ కూడా మంచి 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 పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి రాసిన పుస్తకం అండి. అండ్ ప్రతి బుక్ లో కూడా వాళ్ళు ఇదే మ్యాటర్ని ఇక్కడ
మెన్షన్ చేస్తున్నారు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికొస్తుంది, యూపీఎస్సి లాంటి ఎగ్జామ్స్ కూడా పనికొస్తుందని చెప్పినప్పుడు అది కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా ఫామ్ చేసిన ఒక బాడీని వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయరో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఏ బుక్ అయినా తీసుకోండి, మంచి మంచి ఆథర్స్ ఉన్నారండి ఇక్కడ, మంచి మంచి, అది కూడా మాక్సిమం గవర్నమెంట్ కాలేజ్ లో పనిచేసే ఆథర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఈ బుక్ రాస్తున్నారు అంటే ఇది ఏదో వాళ్ళ బ్రెయిన్ లో నుంచి ఊడిపడిన మ్యాటర్తో అయితే రాయరు కదా. వీళ్ళు మల్టిపుల్ అథెంటిక్ సోర్సెస్ ని రిఫర్ చేస్తే గానీ ఇలాంటి బుక్స్ మన ముందుకు తీసుకురారు. ఓకేనా? అంటే ఇందాక చూసాం మనకి 3 డిపార్ట్మెంట్స్ లో మనకి ఇక్కడ రీసెర్చ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు రీసెర్చ్ అండ్ సర్వే చేసిన తర్వాతనే ఇచ్చిన మ్యాటర్ ని ఇలాంటి బుక్స్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తూ ఉంటారు. అంతేగాని అడ్డగోలుగా ఏదో, ఇప్పుడు కొంతమంది ఉన్నారండి మన తెలుగు స్టేట్స్ లోనే, అంటే ప్రైవేట్ ఆథర్స్ గురించి చెప్తున్నా, వాళ్ళకైతే అసలు నాలెడ్జ్ లేదు, వాళ్ళకి కొద్దిగా కూడా ఇది అథెంటిసిటీ కానీ ఏమీ లేదు. అలాంటి వాళ్ళు బుక్స్ రాస్తున్నారు. మీరు అవి 100% చదవకండి, అవి చదివి వేస్ట్, నేనే చెప్తున్నాను. బట్ తెలుగు అకాడమీ బుక్స్ ఆర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ బుక్స్ అండి. బట్ టీజీపీఎస్సీ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇంకొక, అంతకుముందు ఏపీలో ఏదో కోర్టు కేసు అయింది. ఆ కోర్టు కేసులో ఐ మీన్ అప్పుడున్న కమిషన్ వాళ్ళు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మేము తెలుగు అకాడమీని ఒక అథెంటిక్ సోర్స్ లాగా కన్సిడర్ చేసామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది, సమ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. టీజీపీఎస్సీ అనేది మనకి ఇక్కడ ఆర్టికల్ 315 ప్రకారంగా ఫామ్ అయిన ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కింద ఫామ్ అయిన తెలుగు అకాడమీ వాళ్ళు అసలు కొద్దిగా కూడా అలా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా యాక్ట్ చేయట్లేదు, రైట్? సో ఏ ఒక్క, అంటే ఐ మీన్ స్టేట్ బైఫర్కేషన్ తర్వాత కనీసం 150 క్వశ్చన్లు కూడా ప్రిపేర్ చేయలేనటువంటి టీజీపీఎస్సీ ఇక్కడ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మీరే ఆలోచించుకోండి. ఇక్కడ దాని బదులు ప్రశాంతంగా ఆప్షన్ పెట్టండి, లేదా లక్కీ డ్రా తీయండి. అట్లీస్ట్ అట్లనే ఎవరికొకరికి అదృష్టవంతులకు వచ్చిందని అనుకోవచ్చు. కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇక్కడ? పోనీ మీరు అథెంటిక్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, ఆ నోటిఫికేషన్ లో సిలబస్ ఇచ్చారు అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ ఏంటో మీరు చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్, సిబిఎస్ఈ వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. ఎస్సీఆర్టీ అనేది గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసే బుక్స్ ఉంటాయి. మరి ఇవి కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏ బుక్స్ చదువుకోవాలి అని చెప్పేసి మీరు స్టూడెంట్స్ కు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వకోకుండా ఉన్న అథెంటిక్ సోర్సెస్ ని చదువుకుంటే అది కూడా జెన్యూన్ అని కాదని చెప్పినప్పుడు మరి ఇంకేం చదువుకోవాలో అర్థం కావట్లేదు స్టూడెంట్స్. సో దయచేసి టీజీపీఎస్సీ వాళ్ళు కొద్దిగా ప్రాపర్ గా జెన్యూన్ గా స్టూడెంట్స్ పక్షాన యాక్ట్ చేయాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, యూపీఎస్సీ సిలబస్ ఉంది. ఆ యూపీఎస్సీ సిలబస్ కి అందరికీ సేమ్ సిలబస్, అందరు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాంట్లో మంచిగా ఎగ్జామ్ రాసిన వాళ్ళే ముందుకెళ్తారు. సో సిలబస్ అనేది మనకి వ్యాస్ట్ సిలబస్ ఉన్నా, లిమిటెడ్ సిలబస్ ఉన్నా, ఆ లిమిటెడ్ సిలబస్ లో నుంచి క్వశ్చన్లు ఇచ్చినా గానీ చదివినోడు మాత్రమే రాస్తాడు, చదవనటువంటి వాళ్ళు ఆబ్వియస్లీ ఎగ్జామినేషన్ నుంచి క్విట్ అయిపోతారు అనమాట. అంటే ఇంకా క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ చెప్పాలంటే చెత్త సిలబస్ అండి. ఉన్న సిలబస్ అంతా డంప్ చేశారు. ఆల్మోస్ట్ యూపీఎస్సీ సిలబస్ తో పాటుగా మన స్టేట్ సిలబస్ కూడా ఇంక్లూడ్ చేశారు. మరి స్టేట్ సిలబస్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఒక పక్క స్టూడెంట్స్ కి చదువుకోవడానికి ఈ స్టేట్, అంటే స్టేట్ కి సంబంధించిన మూమెంట్ కానీ, లేకపోతే జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ స్టేట్ సిలబస్ కి బుక్స్ లేనప్పుడు మరి నోటిఫికేషన్ లో సిలబస్ మెన్షన్ చేయడంలో ఏమైనా అర్థం ఉందా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నానండి. అలాంటప్పుడు మీరు కూడా యూపీఎస్సీ సిలబస్ పెట్టేసి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, మంచిగా చదివినటువంటి వాళ్ళే క్వాలిఫై అవుతారు. ఈ స్టేట్ సిలబస్ రిమూవ్ చేయొచ్చు కదా. రిమూవ్ చేస్తే ఆ సిలబస్ అనేది ఎవరికి కూడా ఉండదు. ఏదైతే మీరు సిలబస్ మెన్షన్ చేస్తారో అదే సిలబస్ అందరూ చదువుతారు, చదివినటువంటి వాళ్ళే ముందుకు వెళ్తారు. సో ఇంత సిలబస్లు ఇచ్చేసి స్టూడెంట్స్ కి ఎటువంటి హ్యాపీనెస్ లేకుండా మెంటల్ ప్రెషర్ కి గురవుతున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదండి. సో ఇక్కడ చూడండి ఇంకేమంటున్నారు. The confusion among the aspirants arose after TGPSC informed the High Court that the books of Telugu Academy, a government institution, could not be treated as an authentic source in a competitive examination. During the recent court hearing with regards to the objections on the court on the Group 1 preliminary test final key, the commission and a counter affidavit said content printed in Telugu Academy's Telangana History Culture 2016 edition was not based on any research work అని చెప్పేసి చాలా సిల్లీగా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. తర్వాత ద అకాడమీస్ తెలంగాణ రీజనల్ జియోగ్రఫీ బుక్ ఏదైతే ఉందో అది కూడా
కమిషన్ క్వశ్చన్ చేసినప్పుడు దే సెడ్ దట్ ద బుక్ డస్ నాట్ కంటైన్ మెటీరియల్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ వర్క్ అండ్ నో సచ్ రిఫరెన్స్ వాజ్ డన్ అని చెప్పేసి అన్నారు. మరి ఆ బుక్ రాసిన ఆథర్స్ ఇక్కడ పిచ్చోళ్ళు అని అనుకోవాలి మనం. ద బుక్ ఈస్ రిటర్న్ మోర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రన్నింగ్ నోట్స్. రన్నింగ్ నోట్స్ అంటే వీళ్ళు ఎక్కడైనా క్లాసులు వింటూ రాసుకున్న నోట్స్ అండి అది. అంత రీసెర్చ్ చేసి సర్వే చేసిన తర్వాత ఇచ్చిన బుక్స్ని. ఓకేనా, దిస్ బుక్ ఈజ్ మియర్ కంపైలేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ ఆర్గనైజ్డ్ అండర్ వేరియస్ చాప్టర్స్ అని చెప్పేసి అని ది సబ్మిషన్ బై ద DGPSC has left several group 2 and group 3 and other government job aspirants worried as they relied on the academic books for the content of Telangana history, culture, geography, movement and state formation for several years. పాత ర్యాంకర్స్ మీరు చాలా మంది ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే మేము తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రిపేర్ అయ్యాము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆ వీడియోలు చూసుకోవచ్చండి. ఓకేనా, సో ఇది ఎంతవరకు కరెక్టో TGPSC వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా, మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ రాసుకున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏముంటాయండి? మన తెలుగు స్టేట్స్లో అందరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్సే ఉంటాయి. అండ్ పోనీ వాట్ బుక్స్ మస్ట్ స్టూడెంట్ ప్రిపేర్ అని చెప్పేసి మీరు ఒక లిస్ట్ రిలీజ్ చేసి ఒక 2 నెలలు టైం ఇచ్చి అవి చదువుకోండి అని చెప్పేసి మెన్షన్ చేసిన మనోళ్ళందరూ కూడా చదువుకుంటారు. అనవసరంగా మీరు స్టూడెంట్స్ యొక్క జీవితాలని నాశనం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకే కొన్ని పాయింట్స్ రాసుకున్నానండి రిలేటెడ్ టు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఒక్క నోటిఫికేషన్, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి ప్రాపర్గా రిలీజ్ చేయలేకపోయారు. రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో కూడా విఫలమయ్యారు. కొన్నిసార్లు బయోమెట్రిక్ తీసుకోలేదు, క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్, 150 క్వశ్చన్లు అండి ప్రాపర్గా తయారు చేయలేకపోతే పోనీ మాకు ఇవ్వండి. VIPS అకాడమీ మేము ఒక నెల రోజులు మీ దగ్గరే ఉంటాము, ఎక్కడికి వెళ్ళాము, ఓన్లీ అథెంటిక్ సోర్సెస్ తీసుకుంటాము, గవర్నమెంట్ వెబ్సైట్ తీసుకొని 150 క్వశ్చన్లు తయారు చేస్తాము. ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఏమైనా అబ్జెక్షన్ వస్తే చెప్పుతో కొట్టండి మమ్మల్ని. వీఆర్ రెడీ టు ప్రిపేర్ క్వశ్చన్ పేపర్. ఓకేనా, ఒక ఫోన్ కూడా మా దగ్గర ఉంచుకోము, ఎటువంటి కమ్యూనికేషన్ ఉంచుకోకుండా 150 క్వశ్చన్లు మంచి క్వాలిటీ క్వశ్చన్లు, గ్రూప్ 1 స్టాండర్డ్ క్వశ్చన్లు ప్రిపేర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ ఐ బెట్ ఒక్క స్టూడెంట్ కూడా అబ్జెక్షన్ రైజ్ చేయకుండా ఓన్లీ అథెంటిక్ సోర్సెస్ నుంచే ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, స్టేట్ సిలబస్ అయితే కంప్లీట్గా తీసేస్తాం, బికాజ్ ఎటువంటి అథెంటిక్ సోర్స్ లేదు కాబట్టి మేము కూడా రేపు స్టూడెంట్స్ బ్లేమ్ చేయకోకుండా ఉండడానికి ఆ సిలబస్ అనేది మెన్షన్ చేయమన్నమాట. ఓకేనా, సో కొద్దిగా స్టూడెంట్స్ పక్షాన పాజిటివ్గా యాక్ట్ చేయండి. ఈ కోర్ట్ కేసెస్ అన్ని కూడా రిజాల్వ్ చేసుకొని స్టూడెంట్స్కి అన్యాయం కాకుండా న్యాయం చేసేలాగా చూస్తారని చెప్పేసి TGPSC వాళ్ళు నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తానండి. స్టూడెంట్స్ లైఫ్స్ అండి చాలా అంటే చాలా కష్టపడి ఫ్యామిలీస్ పంపించి హైదరాబాద్కి వెళ్ళో లేకపోతే ఇంట్లో ఉండి చదువుకో లేకపోతే అక్కడికి వెళ్ళి హాస్టల్స్కి వెళ్ళి చదువుకో అని చెప్పేసి కష్టపడి ఇచ్చిన డబ్బులతో వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో డబ్బులు తీసుకుంటున్నారు. 2014 స్టేట్ బైఫర్కేషన్ తర్వాత నుంచి కూడా TGPSC వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీస్ వెళ్తున్నాయి. మరి మీరు తీసుకున్న శాలరీస్కి ఏం న్యాయం చేస్తున్నారండి స్టూడెంట్స్కి? మరి మీలాగే స్టూడెంట్స్ కూడా నేను కూడా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, నాకు కూడా నెలవారీ జీతం రావాలి, నా కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా. మీరు మంచిగా డబ్బులు తీసుకుంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు, మీకు ఎటువంటి నొప్పి లేకుండా మీరు తిరుగుతున్నారు. బట్ స్టూడెంట్స్ ఇక్కడ పెయిన్ అనేది భరిస్తున్నారు అనమాట, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో దయచేసి రిక్వెస్ట్ అండి, స్టూడెంట్స్కి అన్యాయం చేయకండి అనేది నా రిక్వెస్ట్. ఒక 10 years మీరు చేసిన అన్యాయం వల్ల TGPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు చూడండి 2014 నుంచి 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. ఓకేనా, ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే ఎన్ని గవర్నమెంట్ కాలేజ్ నుంచి, ఎన్ని ప్రైవేట్ కాలేజ్ నుంచి ఎంతమంది మంచి మంచి క్లెవర్ స్టూడెంట్స్ వచ్చి మేము గ్రూప్ 1 ఆఫీసర్స్ అవ్వాలి లేదా గ్రూప్ 2 ఆఫీసర్స్ అవ్వాలి అని చెప్పేసి ఒక గోల్తో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళ ఆశలన్నీ కూడా ఇక్కడ నిరాశలు చేయడానికి ముఖ్య కారణం ఎవరు అంటే TGPSC వాళ్ళు, బికాస్ మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో విఫలం అయ్యారు. సో పాత గవర్నమెంట్ అంటే ఫెయిల్ అయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చినా పాత గవర్నమెంట్ వచ్చినా కమిషన్ అలానే ఉంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీరే తీసుకోవాలండి. ఓకేనా, సో ఇంతకు మించి స్టూడెంట్స్ తరపు నుంచి నేనేం చెప్పలేను, మీరే అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.